చిట్యాల మండల కేంద్రంలో ఆర్ఏ కులస్తుల సంఘం మండల అధ్యక్షుడు లడే సాంబశివరావు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల తహసీల్దార్ హిమాంబాబా, ట్రైనింగ్ ఎస్ఐ హేమ పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంఆర్ఓ హిమాంబాబా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలను, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన భారతదేశాన్ని పరిపాలించిన రాజులను పరిశీలిస్తే శివాజీ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక మత సామరస్యంతో పాటు రాజ్యాన్ని పరిపాలించే విధానాన్ని మన భారతదేశ ప్రజలకు చూపించిన ఒక మహోన్నత వ్యక్తిగా మనం చరిత్రలో గుర్తించదగిన వ్యక్తి అయిన ఒక రాజు. అదే మరాఠా ప్రాంతం నుంచి వచ్చిన రాజు. సేమ్ ఇదే ప్రాంతం నుంచి మన గౌరవ అంబేద్కర్ గారు కూడా అదే ప్రాంతం నుంచి రావడం జరిగింది. వీరిద్దరు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఔన్నత్యమైన స్థానాన్ని తీసుకున్నారు. ఒకరు రాజ్య పరిపాలన మరియు ఒకరు రాజ్యాంగ రచన రెండు కూడా చేసి అద్భుతంగా ఒక ప్రాంతం నుంచి మన దేశ ఔన్నత్యాన్ని చాటారు. ట్రైనింగ్ ఎస్ఐ హేమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ కుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేరు తీసే ముందు ఆయన వర్గం అనేది మనకు ఒక గుర్తు రావద్దు. అది అంటే ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళే చేయాలి అట్లని కాదు. ఒక రాజుగా ఆయన భారతదేశం మీద ఎన్ని విధాలుగా ఎంత ప్రభావితం చేసిండు. ఒక తల్లికి ఆయన ఇచ్చిన గౌరవం ఏంది, ఒక మహిళకి ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంది, సమాజంలో ఆయన ఎన్ని అంశాలపైన ఎన్ని సామాజిక అంశాలపైన ఆయన తీసుకున్న స్టాండ్ ఏంది, పని చేసిన విధానం ఏంది, ఆయన అవలంబించిన ధర్మాలేంది, ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంది, అందులో ఆయన ఎంత నిజాయితీ నిబద్ధతగా ఉన్నాడు అనే అంశాల మీద మనకందరికి అవగాహన ఉంది. సో ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ ఒక జనరేషన్ వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. సో మీ పిల్లలకు వచ్చే అప్కమింగ్ ఒక జనరేషన్ని తీసుకువచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, యువత దేశానికి ఎంత ముఖ్యం అనేది మీకు చాలా బాగా తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు. అనుభవంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా చూసే ఈ సమాజం మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక యువత అనేది ఒక దేశ ప్రగతి మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక పూర్తి అవగాహన అనేది ఉంటుంది. అది తెలుసుకోవడం పెద్ద ముఖ్యమైన విషయం ఏం కాదు. సో అది ఇప్పుడు ఎట్లా పోతుంది, ఒక్కొక్కరి మెంటాలిటీ, వాళ్ళు ఏ ఉద్దేశంతో నడుస్తుంది చూస్తున్నారు. మీరు ఎట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ అనేది రిజిస్టర్ అవుతున్నాయి, ఎట్లాంటి మీరు చాలామంది పోలీస్ స్టేషన్కి వస్తారు, చాలా సమస్యలతోనే వస్తారు. ఎక్కడ సొసైటీలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందా అన్న దాని మీద మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఒక ధర్మంలో మనం ఫాలో కావాలంటే ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతగా, ఎంత ధర్మబద్ధంగా మనం ఉండాలి అనేది కూడా మీకు తెలుసు. అది నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. ఎట్లా చేస్తే వీడు సొసైటీకి ఒక మంచి పౌరునిగా బాధ్యతాయుతంగా పనికొస్తాడని దృష్టిలో పెట్టుకొని మీరు అది చేయండి.